నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఒక్కటే చర్చ. కల్వకుంట్ల కవిత ఆమె ప్రకటించిన కొత్త పార్టీ, ఇంకా చెప్పాలి అంటే ఆ పార్టీ పేరు టీఆర్ఎస్. ఈ పేరు వినగానే అందరిలోనూ ఒకటే ఆశ్చర్యం, ఒకటే ప్రశ్న. తండ్రి కేసీఆర్ స్థాపించి జాతీయ పార్టీగా మార్చిన బీఆర్ఎస్కు పోటీగా దాదాపు అదే పేరును కూతురు ఎందుకు ఎంచుకున్నారు? టీఆర్ఎస్ పేరుతో కవిత వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఏంటి? సభలో తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించి ఎన్నికల సంఘం లేఖలో మాత్రం తెలంగాణ రక్షణ సేన అని పేరు రావటం వెనుక అసలు కథేంటి? ఇది పొరపాటా, పక్కా వ్యూహమా, లేక బీఆర్ఎస్ను దెబ్బ కొట్టడానికి వేసిన అతిపెద్ద రాజకీయ ఎత్తుగడా? తెర వెనుక అసలు ఏం జరిగిందో ఇవాల్టి బిగ్ స్టోరీలో చూసేద్దాం. ఏప్రిల్ 25న హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్, మునీరాబాద్లో ఉన్న అద్వై కన్వెన్షన్ సెంటర్లో వేల మంది కార్యకర్తలు, అభిమానుల హోరు మధ్య కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ జెండా ఎగరేశారు. ఆ రోజు సభలో ఆమె ప్రసంగంలో తండ్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విధానాలపైనే విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని బీఆర్ఎస్ పూర్తిగా పక్కన పెట్టేసిందని, పార్టీ తన ఆత్మను కోల్పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇప్పుడు ప్రజల మనిషి కాదు, ఆయన ఒక రోబోలా మారిపోయారు అని, తోడేళ్లు నక్కల మధ్య బందీగా చిక్కుకున్నారు అంటూ తన అన్న కేటీఆర్తో పాటు హరీష్ రావు, సంతోష్ కుమార్ను ఉద్దేశించి కవిత పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? ఇక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. ఈ విమర్శలన్నింటికి మించి అందరినీ షాక్కు గురి చేసింది మాత్రం పార్టీ పేరు. కవిత వేదికపై గొంతెత్తి మన పార్టీ పేరు టీఆర్ఎస్ అని గట్టిగా ప్రకటించారు. ఆ మాట వినగానే సభ మొత్తం కరతాళ ధ్వనులతో దద్దరిల్లింది. ఎందుకంటే టీఆర్ఎస్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, తెలంగాణ ప్రజల రక్తంలో, ఉద్యమంలో కలిసిపోయిన ఒక ఎమోషన్. కేసీఆర్ దాన్ని బీఆర్ఎస్గా మార్చినప్పుడు ఏర్పడిన రాజకీయ శూన్యతను ఇప్పుడు కవిత తెలివిగా తనకు అనుకూలంగా మలుచుకున్నారు. అదే టీఆర్ఎస్ అనే అక్షరాలతో ఆమె కొత్త పార్టీని ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను తుఫానుకు నాంది పలికినట్లయింది. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్. సభలో తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించగానే కథ అయిపోలేదు. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో వెంటనే చర్చ మొదలైంది. ఒకే రకమైన పేరుతో 2 పార్టీలు ఎలా సాధ్యం? ఎన్నికల సంఘం దీనికి ఎలా ఒప్పుకుంటుంది అంటూ బీఆర్ఎస్ శ్రేణులు, ప్రత్యర్థులు డౌట్స్ లేవనెత్తారు. కట్ చేస్తే సరిగ్గా 5 రోజుల తర్వాత, అనగా ఏప్రిల్ 30న కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక లేఖ వచ్చింది. అందులో ఆమోదం పొందిన పేరు తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రక్షణ సేన. కానీ అసలు మ్యాజిక్ ఏంటంటే ఈ పేరుకు కూడా టీఆర్ఎస్ అనే వస్తుంది. ఈ విషయం బయటకు రాగానే సోషల్ మీడియాలో సెటైర్లు, మీమ్స్ వర్షం కురిసింది. రాష్ట్ర సేన కాస్త రక్షణ సేనగా మారిందేంటి? ఎన్నికల సంఘం చివరి నిమిషంలో రక్షించిందా అంటూ కామెంట్స్ వెల్లువెత్తాయి. కానీ కవిత వర్గం మాత్రం ఇది గందరగోళం కాదని, పక్కా వ్యూహంలో భాగమేనని చెబుతోంది. అసలు కథేంటంటే, కవిత పార్టీ పేరు కోసం జనవరిలోనే ఎన్నికల సంఘానికి 5 పేర్లను పంపారట. అవి తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన అంటే టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి పార్టీ ఆవిర్భావ సభ నాటికే తాము పంపిన 3వ ఆప్షన్ అయిన తెలంగాణ రక్షణ సేనకు ఆమోదం లభించే అవకాశం ఉందని వారికి సమాచారం అందింది. కానీ అధికారిక లేఖ చేతికి రాలేదు. ఇక్కడే కవిత తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. అధికారిక లేఖ రాకుండా పూర్తి పేరును ప్రకటిస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని గ్రహించి ఆమె చాలా తెలివిగా వ్యవహరించారు. వేదికపై టీఆర్ఎస్ అనే అక్షరాలను హైలైట్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరును వాడారు. జెండాలు, బ్యానర్లపై కూడా తెలంగాణ రాష్ట్ర సేన అని పెద్దగా రాసి కింద చిన్న అక్షరాలతో అసోసియేషన్ అని ముద్రించారు.
అంటే అది రాజకీయ పార్టీ పేరు కాదని, ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్ పేరు మాత్రమేనని ఒక లీగల్ లూప్ హోల్ను వాడుకున్నారు. ఈ ప్లాన్ వల్ల 2 లాభాలు జరిగాయి. ఒకటి, ఎలాంటి చట్టపరమైన చిక్కులు రాలేదు. రెండోది, టీఆర్ఎస్ అనే పేరు ప్రజల్లోకి బలంగా దూసుకుపోయింది. ఒకవేళ ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర సేనను తిరస్కరించినా తెలంగాణ రక్షణ సేనకు ఆమోదం వస్తుంది కాబట్టి ఎలా చూసినా టీఆర్ఎస్ బ్రాండ్ తమకే దక్కుతుందని ఆమె ముందుగానే లెక్క వేశారు. అనుకున్నట్లే జరిగింది. ఏప్రిల్ 30న తెలంగాణ రక్షణ సేన పేరుకు ఆమోదం లభించగానే టీఆర్ఎస్ నాకు రాసిపెట్టి ఉందేమో అంటూ కవిత చేసిన ట్వీట్ ఈ మొత్తం వ్యూహం వెనుక తన ఆత్మవిశ్వాసాన్ని బయటపెట్టింది. ముందు ఒక పేరు చెప్పి తర్వాత మరో పేరును ఖరారు చేయటం వెనుక ఉన్న ఈ వ్యూహాన్ని రాజకీయ విశ్లేషకులు ఒక మాస్టర్ స్ట్రోక్గా చూస్తున్నారు. దీని వెనుక చాలా స్పష్టమైన లక్ష్యాలు కనిపిస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైన లక్ష్యం టీఆర్ఎస్ బ్రాండ్ను సొంతం చేసుకోవటం. కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం తెలంగాణ అస్తిత్వాన్ని పణంగా పెట్టారన్న అసంతృప్తి ఉద్యమకారుల్లో ఉంది. సరిగ్గా ఈ సెంటిమెంట్ను కవిత క్యాష్ చేసుకోవాలని చూశారు. బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్గా మారే ఆలోచన చేసేలోపే ఆ పేరును తాను లాగేసుకొని రాజకీయంగా కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఇది కేవలం పేరును దక్కించుకోవటం కాదు, తెలంగాణ ఉద్యమ వారసత్వాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం. ఇక రెండోది పబ్లిసిటీ. కొత్త పార్టీకి ప్రచారం చాలా అవసరం. ఈ పేరు గందరగోళంతో కవిత తన పార్టీకి కోట్లు ఖర్చు పెట్టినా రాని ఉచిత పబ్లిసిటీని సంపాదించుకున్నారు. రాష్ట్ర సేన వర్సెస్ రక్షణ సేన చర్చతో ఆమె పార్టీ పేరు ప్రతి గడపకు చేరింది. ఒకవేళ ఆమె నేరుగా తెలంగాణ రక్షణ సేన అని ప్రకటించి ఉంటే అది ఒక సాధారణ వార్తగా మిగిలిపోయేది. కానీ ఈ సస్పెన్స్, ఈ వ్యూహం ఆమె పార్టీ లాంచ్ను ఒక బ్లాక్ బస్టర్ పొలిటికల్ థ్రిల్లర్గా మార్చేశాయి. చివరిగా ఈ చర్య ద్వారా ఆమె ఒక బలమైన రాజకీయ సంకేతం పంపారు. తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి సొంతంగా నిలబడగలనని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకు ఒకేసారి హెచ్చరిక పంపారు. మొత్తం మీద చూస్తే ఇది గందరగోళం కాదు, పక్కా మాస్టర్ ప్లాన్ అని అర్థమవుతోంది. లీగల్ చిక్కులు లేకుండా జనంలోకి పేరును బలంగా తీసుకెళ్తూ ప్రత్యర్థులను దెబ్బకొట్టే బ్రహ్మాస్త్రం ఇది. కవిత తన తండ్రి నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకోవటమే కాదు, ఇప్పుడు ఆయనకే రాజకీయంగా సవాల్ విసిరే స్థాయికి ఎదిగారని ఈ సంఘటన చూపిస్తోంది. పాత పేరుతో కొత్త జెండాతో వస్తున్నానని ఆమె అంటున్నారు. మరి ఈ కొత్త టీఆర్ఎస్ పాత టీఆర్ఎస్ వారసత్వాన్ని నిలబెడుతుందా? తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తుందా? చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9+ న్యూస్.